భారత్ మాతాకి జై. ముందుగా మనం నిన్న పహల్గాం దాడికి ప్రతీకారంగా మన త్రివిధ దళాలు చేసినటువంటి విజయ్ శంకర్రావాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే మనం వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి మన విజయ దుందుబి మోగించారు. అది మన త్రివిధ దళాల యొక్క గొప్పతనం. కానీ మన వంతుగా మనం ఏమి చేయగలం అని ఒక్కసారి ఆలోచిస్తే, మొన్న గుజరాత్లో స్థానికులు పోలీసు వారు కలిసి ఒక డ్రైవ్ నిర్వహిస్తే అక్కడ 10,000 మంది రోహింగ్యాలు కానీ, పాకిస్తానీలు కానీ, బంగ్లాదేశీలు కానీ దొరికారు. వాళ్ళ వల్ల మన దేశానికి ఎంత చెరుపు ఉంది అనేది మనం నిన్న పహల్గాం దాడి వల్ల మనం తెలుసుకున్నాం. ఇవాళ రోజున ప్రతి పౌరుడు కూడా భారతదేశానికి సైనికుల్లాగా పనిచేయాలి. ఎలాగూ అంటే మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని ఐడెంటిటీ అడగండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అడగండి. మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు, వాళ్ళని కొట్టాల్సిన పని లేదు. మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఓకి కానీ, పోలీసు వారికి కానీ తెలియజేస్తే వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం అంతా సంఘటితం అయ్యి ఇది ఒక ఉద్యమంలాగా చేసే దగ్గరగా ఒక 25 లక్షల మంది దాకా ఇక్కడ నుంచి ఈ రోహింగ్యాలు, పాకిస్తానీలు, అలానే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మన డబ్బులతో ఇక్కడ ఉంటూ మన స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తూ మన మీదే కయ్యానికి కాలు దూకుతున్నారు. కాబట్టి ఈ విషనాగుల్ని మన పక్క నుంచి ఏరియాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ ఒక ఉద్యమంలాగా చేయాలి. నా సోదరులందరూ కూడా ఉద్యమంలాగా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీ.